చేయడానికి అప్పుడు విష్ చెయ్యి. పార్టీ ఎందుకు రాదు అంటే డబ్బులు లేలే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ వీడియో. మీకు తెలిసిందిగానే తెలియదు అనుకోండి. జనరల్గా ఏంటంటే ఇది నా బర్త్డే వ్లాగ్ వీడియో. అంటే వ్లాగ్ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఇది నా ఫస్ట్ బర్త్డే అనమాట. అంటే ఎప్పుడో స్టార్ట్ చేశాను, బట్ ఈ మధ్యనే కొంచెం కంటిన్యూస్గా చేస్తున్నాను కదా. అంటే నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అనుకోండి, అది వేరే విషయం. బట్ నా బర్త్డే ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసినంత ఏముండదో, విష్ చేసే వాళ్ళు తక్కువే. గట్టిగా మాట్లాడితే మీ గ్యాంగ్లో మీ గ్యాంగ్లో వాడి బర్త్డే తప్ప మిగతా వాళ్ళందరూ బర్త్డే సెలబ్రేట్ చేసి వాడి బర్త్డేకి మాత్రం వాడి తప్ప ఇంకెవడు లేకుండా ఉంటాడు చూడండి. అలాంటి ఒకడే నేను. సెలబ్రేట్ చేయడం అంటే సో అలాంటి వాడిని నేను. నాలా మీరు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో నాలాంటి వాడు ఉంటే మాత్రం కమెంట్లో హాయ్ బ్రో, ఐఎమ్ యువర్ ట్విన్ అని మెసేజ్ చేయండి. సో ఇదేంటంటే ఇది నా బర్త్డే రోజు కదా, దాని ముందు రోజు. నా బర్త్డే రోజుకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తగలెట్టా ఏం వెలగెట్టా అని చూద్దాం. నాకు తెలిసి పెద్దగా ఏం చేయను. నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదని గట్టిగా తెస్టేసి కూర్చున్నా. ఎందుకంటే సింగిల్గానే బ్రో, తోడుగా పెద్దగా ఎవరు లేరు. ఉన్న వాళ్ళంతా అవుట్ ఆఫ్ స్టేట్స్, వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు రారు. సో మరి ఇంకెందుకు, రేపు పొద్దున్నే కలుద్దాం. ఇక మరి ఉంటా. ఏమైనా కుదిరితే మిడ్ నైట్ ఎవడైనా ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అనుకో, అప్పుడు కూడా ఒక చిన్న రికార్డింగ్ పెడదాం. సో మార్నింగ్ నా బర్త్డే రోజు కలుద్దాం. హలో ఫ్రెండ్స్, నేను కనపడలేదా? వన్స్ అగైన్ యా, ఇప్పుడే తలుపులు తీసాను అనమాట. సో ఫైనల్లీ దిస్ ఈజ్ మై డే. అంటే పెద్ద ఏం లేదు, విషెస్ కూడా నథింగ్, ఏం రాలేదు. చెప్పాను కదా, సింగిల్ నా కొడుకుని అంటే ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు లేదు. సో దట్స్ హౌ. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చేపాటికి 1 సెకండ్ 6:30 అయింది. జనరల్గా అయితే వేరే వాడు కనుకో ఈ 6:30 లోపు చాలా వెళ్ళిపోయి ఉంటాయి స్టోరీలన్నీ. నాకు కదా పెద్ద ఎవడు రాడు. ఎనీవేస్, సూర్యుని చూద్దాం అనుకున్నా, రోజు ఉండే ఫ్రెండ్ ఆడు. ఇప్పుడు ఇంకా రాలేదు, దొంగ నా కొడుకు ఇంకా రాలా. తర్వాత కలుద్దాం. ఏం లేదు, బర్త్డే కదా, రెడీ అయ్యి నేను ఫస్ట్ పోవాలిరా. నాకు డైలీ వర్క్స్ ఉన్నాయి కదా, బర్త్డే అని ఎప్పుడు సెలవు లేవట ఇక్కడ. మీరు కూడా మీ వర్క్స్ చూసుకోండి. ప్రస్తుతానికి వీడియో మాత్రం తప్పకుండా ఉంటారు ఈ ఫ్రీ టైంలో. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బయటకు వచ్చా. బికాజ్ కొంచెం గెటన్ తీపిద్దాను, అంటే ట్రిమ్ చేపిస్తాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బయటకు వచ్చి పాటలు విందాం అని. టు ఫ్రాంక్ చెప్పాలంటే నేను పాటలు విన్నా, అది నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలిసింది. నేను పోయిపోతుండే డిజ్నీ ప్లస్ హాస్టల్లో ఏ తీసాడో లేదో చూడాలి. మా ఇంటి పక్కన ఉన్న సెలూన్కి వెళ్తే అక్కడ లేదు, ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్దాం. నేను చెప్పాను కదా డిజ్నీ హాస్టల్లో అది డైలీ సీన్స్ అక్క. అంటే వాటి గురించి చెప్తే ఈ సమాజంలో యాక్సెప్ట్ చేసిద్దో లేదో తెలియదు, కానీ నాట్ ఇయర్స్ అంటే అన్నీ చూడడం సమ్వాట్. దట్ గుండె నిండా గుడి గంటలు, ఇంకోటి ఇల్లు ఇల్లాలి పిల్లలు భలే ఉంటాయి. అంటే
రోజుకో షాక్, రోజుకో ట్విస్ట్, రోజుకో స్టోరీ భలే ఉంటుంది. అందుకే ఈ రెండవ చూస్తా. కొత్తగా ఇప్పుడు పొదరిల్లు అని వచ్చింది, నిన్న స్టార్ట్ అయింది. సో అది కూడా చూస్తున్నా. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేసిన చేయకపోయినా ఇది మాత్రం నేను మీ ముందు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు కనుక పొద్దున్నే నా మెసేజ్ చేసి నేను గ్రూప్లో ఇవ్వలేదంటే దానికి కారణం నేను డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో డైలీ ఎపిసోడ్స్ చూస్తున్నాను. ఓకే. హలో ఫ్రెండ్స్, ఇదైతే నా కొత్త లుక్. ఏం లేదు, జస్ట్ ఈ ట్రిమ్మింగ్ పెట్టాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మరి పెద్దోళ్ళకి కనిపెట్టేస్తున్నా కదా, వయసు అయిపోతుంది. వయసు అయిపోతుంది ఏంటి, సారీ, నాకు ఇప్పుడు ఏజ్ నా 22నే. 22 వచ్చినాయి వాళ్ళ. నేను 2003 బ్రౌన్ రా బాబు. సో ఎనీవేస్, మనీ అంత బాగాలేదు కదా, ఏదైతే అదేంటిదే కానీ. సో నేను స్టోరీ పెట్టగానే అక్కడ నాకు విషెస్ లిస్ట్ బాగా పెరిగిపోయింది. అదేంటంటే ఇప్పుడు ఒక మంచి సాంగ్ పెడితే మొత్తం అందరూ రీచ్ అయినట్టు, దీనమ్మ నేను స్టోరీ పెట్టుకుంటే నేను సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకుంటే తప్ప అవ్వట్లేదారా నీ వదిలే. ఎందుకు నా బర్త్డే రోజు నేను తిట్టుకుంటే బాగోదు. కానీ ఇప్పుడైతే రెడీ అయిపోయాను స్కూల్కి. ప్రజెంట్ నేను స్కూల్కి వెళ్తానా అంటే టీచర్ ట్రైనింగ్. ఇప్పుడు నేను టీచింగ్ ట్రైనింగ్లో ఉన్నాను. సో 1 month ట్రైనింగ్. ఇది నా లాస్ట్ వీక్ అనమాట. నా లాస్ట్ వీక్లో నా బర్త్డే వచ్చింది. ఎనీవేస్, స్కూల్కి అయితే బయలుదేరా, టైం అవుతుంది. ఈరోజు కూడా పిల్లలు తర్వాలా. నిజం చెప్పాలంటే పిల్లలకి ఈరోజు నా బర్త్డే అని తెలియదు. తెలిసి ఉంటేనా వాళ్ళందరికీ నేను ఇవ్వలేను. ఎందుకంటే ప్రస్తుతానికి నాకు ఉన్న వాళ్ళకి నేను ఏమి ఇవ్వట్లేదు. గట్టిగా మాట్లాడితే నో పార్టీ అబ్బా, జస్ట్ సింప్లీ గో టు స్కూల్ అంటే ఈజ్ ద క్లాస్. ఇంటికి వచ్చి దుప్పటి మూసుకేసి పడుకుంటాం. అదే ఏజ్ పెరిగే కొద్దీ ఇదే గుర్తొస్తుంది నాకు. ఎనీవేస్, స్కూల్కి బయలుదేరదాం, పోదాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే లంచ్ బ్రేక్ అనమాట. నేను మా స్కూల్కి వచ్చేసాను. నిజం చెప్పాలంటే వీడియో తీయడం కుదరలేదు, ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇప్పుడే క్లాస్ కంప్లీట్ చేసుకుని వచ్చి కూర్చున్నాను. సో ఏంటంటే ఏం లేదు, చెప్పాను కదా, మనం 10 మంది బర్త్డే సెలబ్రేట్ చేయడం కానీ మన బర్త్డే సెలబ్రేట్ చేయడం చాలా రేర్, చేయడం కూడా కష్టం. ఏంది వీడియో డిస్టర్బ్ చేయడానికి వీళ్ళు ముందుంటారు ఫ్రెండ్స్, ముందుంటారు. ప్రస్తుతానికి ఇప్పుడు లంచ్ బ్రేక్ జరుగుతుంది. ఆఫ్టర్ లంచ్ ఏం ఉండదు మాకు ఇవాళ. నెక్స్ట్ 2 పేజ్ ఖాళీ. సో ఆ నెక్స్ట్ 2 పేజ్ ఫుల్ బిజీ. ఇది ఇవాళ టైం టేబుల్ నాది. ఎనీవేస్, హాఫ్ డే అయిపోయింది, ఇంకా హాఫ్ డే ఉంది. నా బర్త్డేకి వీళ్ళు కేక్ తెప్పించారా. అయ్యో భగవంతుడా, వాళ్ళు అలా కొడతారు. వదిలేసి పిల్లలు కొడుతున్నారు. అందరు తింటరా, కేక్ ఓపెన్ చేయడం కూడా రాదు వీళ్ళకి. కూల్. 1 2 3 4 2 దిస్ ఈజ్ మై ఏజ్ 22. దట్స్ ఇట్. ఏం చేద్దాం, తినేద్దాం. ఆకండి. ఓలమ్మో టెక్నిక్. అదే కేక్ తెచ్చారు, మొత్తం నేనే తినేది. ఇలా తినిపించారా చెప్పండి. మాకు కూడా అయ్యో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పాల్. ఫ్రెండ్స్, ఇప్పుడే కేక్ కటింగ్ అయింది. వీళ్ళెవరు మొహాలు ఓహో రెండ్రా వీళ్ళ కేక్ కట్ చేపించింది. ఇంకో 2 ఉన్నారు. వాళ్ళు చూపించొద్దు అంటున్నారు. సో అందుకే నేను చూపించలేదు. చూసారా ఫ్రెండ్స్, నేనేం అనుకోలేదు, అంతా అయిపోయింది అంతే. కేక్ నాకు కావాలి ఫస్ట్, కేక్ అది. ఎనీవేస్
తినేసి క్లాస్కి వెళ్ళాలి ఇప్పుడు. ఉంటా మరి. హలో ఫ్రెండ్స్, ఎప్పుడే స్కూల్ కంప్లీట్ చేసుకుని మా యూత్ సెంటర్కి అయితే వెళ్తున్నాము. సో ఇవాళ ఫాదర్ కూడా బర్త్డే కాబట్టి సో కేక్ కటింగ్ ఉంది, అటు అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేపాటికి 5:34 అయిందన్నమాట. ఏదోలా ఉంది ఇవాళ, నా బర్త్డే అన్నట్టు కూడా లేదు, మరీ దారుణం. సరే దిగినాక వెళ్ళేదారిలో నా కో సెక్రటరీ ఉంది, తను పిక్ చేసుకొని అటు నుంచి అటు వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫాదర్ హౌస్ దగ్గర దిగిపోయాను. యాక్చువల్లీ ఏంటంటే నా కో సెక్రటరీ నాకు హ్యాండ్ ఇచ్చింది రావడానికి, తన తర్వాత వస్తానంది. ఇక్కడ లైట్స్ లేవు అబ్బా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నా ఫేస్ కనపడదు. సో ఏంటంటే ర్యాపిడో బుక్ చేసుకుని ఎమ్మన్నా వచ్చాను, అక్కడికి వెళ్తున్నాడు. లిటరల్లీ ఏంటంటే ఈ మధ్యన ర్యాపిడో ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా అయితే కానీ అస్సలు రావట్లే. మొన్న ఒక రోజు ఇంతే, లైక్ నేను బయటికి వెళ్ళాలి, దూరం కూడా ఉంది, ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంది, అది కూడా సిటీలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఇంకా రైట్ చాలా ఉంటాయి. అలాంటి ప్లేస్ పెట్టినా కానీ రావటానికి ఒక్కొక్కడికి పిచ్చి పట్టి, సరే ఏమైంది ఇదంతా వద్దు కానీ. సో ఇప్పుడైతే ఫాదర్ హౌస్కి వెళ్ళా, ఫాదర్ డైట్కి వెళ్ళి విష్ చేయాలి, ఇప్పుడు వెళ్దాం. సో ఇదే మా యూత్ సెంటర్ అనమాట, ఫాదర్ రూము పైన ఉంటుంది. ఈ పక్కనే అనమాట స్టూడియో అనమాట, దివ్యవాణి ఛానల్ అంటే విజయవాడ బ్రాంచ్ కిందకి వెళ్దాం. సో ఎక్కడైతే దివ్యవాణి ఛానల్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ హెడ్ ఫాదర్ ఉంటారు, పైకి వెళ్దాం. ఆయన కేక్ కటింగ్ గొడవ పడుతుంది. ఇప్పుడు టైము 7 అయింది, కేక్ కోసం గొడవ పడుతుందా ఫ్రెండ్స్? ఇదిగోండి కల్చర్ సెక్రటరీ, లిటరసీ సెక్రటరీ, ప్రెసిడెంట్. మ్యాటర్ ఏంటంటే పాపం వీడి కేక్ లేదు, కేక్ మధ్యాహ్నం కోపించారు, బట్ స్టిల్ వీడి పేరు పాల్ కాదు బాల్. బాల్ తీసేసుకుంటున్నారు, వదిలేనా? ఫోర్ అంటారా దీన్ని? మ్యాగీ సో ఇప్పుడే ఫాదర్ హౌస్ నుంచి బయటకు వచ్చాను. సో చూడండి, ఫాదర్ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారు, ఇదిగోండి బెడ్షీట్, చలికాలంలో కప్పుకుంటాం కోసం, పెద్దగా ఏం ఫీల్ అవ్వగానే. సో ఎనీవేస్ కేక్ అయితే బాగా అయ్యింది. సో హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే ఇంటికి రాలా, గుణదలు వచ్చాను, లైక్ ఒకసారి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వచ్చేద్దామని. వన్స్ అయిపోయినాక ఇక కొంచెం అలా చిన్న బయటికి వెళ్ళి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతాను. సో మంచిగా అయితే కేక్ కటింగ్ అయింది, ఫుల్ ఫన్తో ఒక 1 అవర్ ఫాదర్తో అలా గడిపేసి వచ్చాను. ఎనీవేస్ ఫాదర్ బర్త్డే, నా బర్త్డే ఒకే రోజు రావటం, మేమిద్దరం కలిసి జరుపుకుంటాం, హ్యాపీగా ఉంది. ఎప్పుడు నా బర్త్డే అక్కడనే జరుపుకునేవాడిని. సో అలాగా నాకు ట్విన్గా ఫాదర్ వచ్చారు, చాలా హ్యాపీ. సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బస్ దిగి ఆన్ ద వే టు హోమ్లో ఉన్నాను. పొద్దునగా బయటకు వచ్చి మధ్యలో ఒకసారి ఇంటికి వెళ్ళి బ్యాగ్ పెట్టేసి అలా మళ్ళీ బయటికి వెళ్ళామని. ఇప్పుడు రాత్రి టైం ఎంత ఉంటుందంటే 10:10. సో 10:10 అవుతుంది, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. సో ఈరోజు ఏంటంటే కొంచెం అయినట్టు ఏదో అలా 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 రోజు వెళ్ళేలాగానే, కాకపోతే ఒక చిన్న కేక్ కటింగ్ మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అలా జరిగినాయి. ఎనీవేస్ ఇలా అయితే బర్త్డే అయితే వెళ్ళింది. ఇంకేం మాట్లాడాలి ఏమోనబ్బా. బట్ బై ద వే ఐ గాట్ ఎ గిఫ్ట్
from the father. Surprisingly, this is my first gift. 22 ఏళ్ళు పట్టింది నాకు ఒక గిఫ్ట్ రావడానికి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా. ఎనీవేస్, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఫాదర్ నాకు తోడుగా ఉన్నారు బర్త్డే ట్విన్గా. సో నేను ఫాదర్ కలిసి ఇంకా ఎన్నో బర్త్డేలు జరుపుకుంటాం మ్యాక్సిమం జరుపుకుంటాం. ఆయన ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నా. సో ఎనీవేస్, మీకు ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఈ రోడ్డు మీద నాలుగా అట్లా అలసిపోయి ఉన్నాను. అండ్ బై ద వే, నేను మీకు ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పే ముందు ఒకసారి ఇవాళ నా స్టేటస్ స్టోరీ అంతా స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా, చూడండి ఎలా ఉందో మీరు ఇప్పుడు చూస్తారుగా. యా, ఇప్పుడే స్టోరీ ఆ స్టేటస్ అవన్నీ చూశారు కాబట్టి సో అయ్యనమాట. విషెస్ అయితే చూపించలేను, అవి నథింగ్. సో ఫైనల్గా అయితే ఈరోజు అసలు మనం దేవుడిని ఏం కోరుకున్నారా? భగవంతుడా, నా బర్త్డే రోజు నేను అందరితోనూ ఉండాలి, అందరు నాకు విష్ చేయాలని అనుకుంటాను తప్ప ఒక బర్త్డే రోజు నువ్వు ఏం చేయగలవు? ఈరోజు విష్ చేసా చూడు, ఫ్రెండ్ అని, క్లాస్మేట్ అని, టీమ్మేట్ అని, స్కూల్ మేట్ అని, కాలేజ్ మేట్ అని, అదిగో అందరూ చేసేది ఒకటి, విష్ యూ హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీ బర్త్డే. అంతకు మించి ఒక ఫ్రెండ్గా ఒక బర్త్డే రోజు నీకు ఇంకేం కావాలా? ఇదిగో చెప్తున్నా, ఈ బర్త్డేకి విష్ చేసిన వాళ్ళు వచ్చే బర్త్డేకి విష్ చేయరు, వచ్చే బర్త్డేకి విష్ చేసిన వాళ్ళు ఈ బర్త్డేకి విష్ చేయరు. అలా అని మాత్రం విష్ చేయడం మాత్రం ఆపరు. నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో, ఈ బర్త్డే విష్ ఈ బర్త్డే వరకే, అంతేగా. ఏదో ట్రై చేసాం కానీ ఓ పెద్ద ఫీల్ అయిపోకండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరే కరెక్ట్ చేసుకున్నా, అలాగే అది. ఎందుకంటే చాలా 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 అలసిపోయి ఉన్నాను. నా కాలేజ్ వర్క్స్, రికార్డ్ వర్క్స్ రాయకోకుండా ఫుల్గా తిరుగుతూ ఉన్నాను. దానికి కూడా ఇంకో రీజన్ ఉంది రాయకుండా ఉండడానికి. ఆ రీజన్ ఎలా చెప్తే బాగోదు. సమ్ అదర్ టైం ఏమైనా ఫ్రస్ట్రేట్ అయ్యి బ్లాస్ట్ అయితే అప్పుడు మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ అన్నమాట. ఎనీవేస్, బర్త్డే రోజు ఈ గోల్ అని ఎందుకు. ఈరోజైతే నేను సంవాట్ హ్యాపీగా ఉన్నా, సంవాట్ సాడ్గా ఉన్నా, సంవాట్ క్లమ్జీ లేజీ ఏదో అయిపోయింది. ఎనీవేస్, విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ నా బర్త్డే వీడియో, అంటే ఇప్పుడు వీడియో పోస్ట్ చేసేపాటికి ఆల్రెడీ నా బర్త్డే అయిపోయింది. నా బర్త్డే December 9th, ఈ వీడియో December 10th ఎప్పుడుకో వస్తుంది. అప్పటి వరకు ఈ లోపల విష్ చేస్తే పర్లా, చేయలేదనుకో ఈ వీడియో చూసినాక మీకు గుర్తొచ్చింది, అప్పుడు విష్ చేయండి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అని. బట్ నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకో, ఈ వీడియో నీకు గుర్తు చేయడానికి ఉంటుంది, అప్పుడు విష్ చేయి. పార్టీ ఎందుకు రాదు అంటే డబ్బులు లేలే, అది వేరే విషయం. నేను ఉద్యోగం ఏం చేయట్లే, సీరియస్ మోడ్. పార్టీ ఇవ్వకపోవచ్చు, నీ మెసేజ్ రిప్లై మాత్రం తప్పకుండా ఉంటుంది, అంతకుమించి నేను ఇంకేం చేయలేను. ఎనీవేస్, ఇక మరి ఉంటా. ఇంకో కొత్త బ్లాగ్ వీడియోతో అయితే వస్తాను, ఎందుకంటే అసలుకి ఇది క్రిస్మస్ సీజన్ అనమాట. చాలా 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 అనుకుంటాం కానీ ఏం చేయలేం, బికాస్ నాకు రికార్డ్ వర్క్స్ ఉన్నాయి, అవి రాసుకోవాలిరా, లేదంటే నాకు అర్ధాంతరంగా నా చదువు ఆగిపోద్ది. చదువు మీద ఎంతో ఆశలు ఉన్నాయి, చదువుకోవాలి ఇచ్చేయలేదు. బట్ ఒక్క కోర్స్ వల్ల చదువు మీద విరక్తి వచ్చింది. నాకనే కదా, మా క్లాస్లో చాలామందికి వచ్చింది,
వాళ్ళకేమో చెప్పుకుంటా నమ్మూసి నాకు మాత్రం అవి లేవు. నాకు నచ్చలేదని చెప్తా అంతే. మరోవారు నాకు కొంచెం నచ్చినా చాలు, బాగుందని అంటాను. హైలైట్ చేసేస్తా. ఎక్కడైనా నాకు ఇరిటేట్ వచ్చేలా చేస్తే మాత్రం నచ్చలేదు, మా మీద నచ్చలేదు. అది ఈ టాపిక్ ఎందుకు మాట్లాడినా. సరే ఇదంతా వదిలే కానీ ఉంటా. బాయ్, సీ యూ, గుడ్ బై. అండ్ నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ thanks a lot, and thanks a lot, thank you.